హాయ్ ఫ్రెండ్స్, ఈ సినిమా ఆల్మోస్ట్ 2 hours 20 minutes ఉంటుంది. ఇందులో మెయిన్ క్యారెక్టర్గా రావు రమేష్, ఇంద్రాజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణ, ప్రవీణ్ తదితరులు. డైరెక్టర్ వచ్చేసరికి లక్ష్మణ్ కార్యార్. ఇక స్టోరీలకు వెళ్తే ఫ్రెండ్స్, చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో జరిగిన నిజమైన కథ. సుబ్రహ్మణ్యం ప్రధాన పాత్రధారిగా సినిమా కొనసాగుతుంది. సుబ్రహ్మణ్యం ఇంట్లో అత్తమ్మ, భార్య, ఒక కొడుకు ఉంటారు. సుబ్రహ్మణ్యంకి ఒకనాడు చెట్టు కింద కొయ్యదరసాని నీకు గవర్నమెంట్ జాబు మరియు సొంత ఇల్లు, కారు వస్తాయని చెప్పగా అదే నమ్మకంతో క్లర్క్ నుండి ఐఏఎస్, ఐపీఎస్ అన్ని జాబ్స్ అప్లై చేస్తాడు. కానీ గవర్నమెంట్ జాబు వస్తుందనే నమ్మకంతో పెళ్ళి కూడా చేసుకుంటాడు. ఒక పిల్లవాడిని కన్న తర్వాత సుబ్రహ్మణ్యం భార్యకి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. సుబ్రహ్మణ్యంకి కూడా గవర్నమెంట్ జాబు కన్ఫామ్ అయ్యి జాయినింగ్ అయ్యే లోపే కోర్టు స్టే విధిస్తుంది. స్టే ఎత్తివేస్తారని ఎదురు చూస్తూ 20 సంవత్సరాలు గడిచిపోతుంది. ఒకరోజు భార్య అయిన కళారాణి భర్త పని చేయడం లేదని విసుగు చెంది వాళ్ళ అమ్మ చనిపోయిన అస్థికలను తీసుకొని కాశీలో కలపడానికి 20 రోజులు తీర్థయాత్రలకు వెళ్తుంది. అక్కడి నుండి స్టోరీ స్టార్ట్ అవుతుంది. సుబ్రహ్మణ్యం స్టోరీ ఒక్కసారి సడన్గా తన అకౌంట్లో 10 లక్షలు క్రెడిట్ అవుతాయి. ఆ 10 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరు వేశారు అని తెలుసుకోగా ఏమీ అర్థం కాక అప్పుడు సుబ్రహ్మణ్యం తనం చేసిన అప్పును తిరిగి ఇవ్వాలని అడగగా ఆవేశంతో 1 లక్ష రూపాయలు అకౌంట్లో క్రెడిట్ చేస్తాడు. ఇక కొడుకు ఒక అమ్మాయిని బ్యాంకు ఉద్యోగి అయిన కూతుర్ని ప్రేమలో పడి అమ్మాయి ఐఫోన్ ఇప్పి అనగా 1,30,000 పెట్టి కొనిస్తాడు. ఇంట్లో కూడా ఫ్రిడ్జు, టీవీ, కూలరు, వాటర్ మిషను అన్నీ కొనగా బ్యాలెన్స్ వచ్చే వరకు 4 లక్షలు మిగులుతాయి ఫ్రెండ్స్. ఇందులో రావు రమేష్ కామెడీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫైనల్గా మొత్తం ఫ్యామిలీతో కలిసి మూవీని ఎంజాయ్ చేయవచ్చు. ఇక క్లైమాక్స్ వచ్చే వరకు 10 లక్షలు పక్కన ఉన్న బ్యాంక్ ఉద్యోగి కంటి చూపు కరెక్ట్ తెలియనందువల్ల సుభాష్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయవలసిన అమౌంట్ని సుబ్రహ్మణ్యం అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. బ్యాంకులో షార్ట్ సర్క్యూట్ వల్ల డాటా మొత్తం మాయమవుతుంది. 2 వారాల తర్వాత తెలిసిన బ్యాంక్ ఉద్యోగి కూతుర్ని తన సుబ్రహ్మణ్యం కొడుకుకు వివాహం జరుగుతుంది. ఇందులో చాలా ట్విస్టులు ఉంటాయి ఫ్రెండ్స్, కానీ ఫైనల్గా మాత్రం ఇదే స్టోరీ. నా యొక్క ఛానల్ని న్యూ తెలుగు మూవీ రివ్యూస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.